చరణి @నెంబర్ 1 మహిళా టీ20 ప్రపంచ నెంబర్ 1 బౌలర్గా తెలుగమ్మాయి అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఏడాదిలోనే ఘనత సొంతం. ప్రస్తుత ప్రపంచ కప్లో భారత మహిళా జట్టు విజయాల్లో కీలక పాత్ర. వారెవ్వా, మన తెలుగమ్మాయి ప్రపంచ నెంబర్ 1 బౌలర్గా ఎదిగిందా? గ్రేట్ కదా, ఎంతో పదులు ఉంది. శ్రీచరణి నేనే నెంబర్ 1 తెలుగమ్మాయి శ్రీచరణికి టాప్ ర్యాంక్ మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్. అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న ఆంధ్ర యువ స్పిన్నర్ శ్రీచరణి అరుదైన ఘనత సాధించింది. తాజా ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్లో ఆమె 753 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇంగ్లాండ్కు చెందిన చార్లీ జీన్, లిన్సే స్మిత్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. టాప్ 10లో భారత బౌలర్ దీప్తి శర్మ 8వ ర్యాంక్లో ఉంది. గతేడాది జూన్లో ఇంగ్లాండ్పై పొట్టి ఫార్మేట్లో 22 ఏళ్ల శ్రీచరణి అరంగేట్రం చేసింది. అద్భుత బౌలింగ్ ప్రతిభతో ఏడాది తిరిగేలోపే అగ్రశ్రేణి బౌలర్గా పేరు తెచ్చుకోగలిగింది. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్లోనూ శ్రీచరణి 3 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది. గ్రేటే. ప్రపంచ ఫార్మేట్లో, బౌలింగ్ ఫార్మేట్లో ది నెంబర్ 1 పొజిషన్లోకి మన ఏపీకి సంబంధించిన తెలుగు అమ్మాయి ఉండడం ఒక తెలుగువాడిగా గర్వకారణమే. మనకు క్రికెట్ అనుకుంటాం, వీళ్ళని చూసి, వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూసి, వీళ్ళని చూసి ఏముందిరా ఆ లగ్జరీ లైఫ్ వీళ్ళది అనిపిస్తారు. కానీ ఆ లగ్జరీ లైఫ్ రావడం కోసం, ఆ లగ్జరీ లైఫ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎంత కష్టపడతారో ఆ గ్రౌండ్కి వెళ్ళిన వాడికి తెలుస్తుంది. వీళ్ళను క్రికెట్గా తీర్చిదిద్దడం కోసం ఆ తల్లిదండ్రుల శ్రమ అంత ఇంత నార్మల్గా ఉండదు. చిన్న పిల్లగాడి నుంచి మొదలుకుంటే ఒక 18, 19, 20 సంవత్సరాలు వచ్చేదాకా ఆ తల్లిదండ్రులు 24 గంటలు తీసుకెళ్ళడం, తీసుకురావడం, ఎక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డా క్రికెట్ ఆడిపించడం అది ఆషామాషి ముచ్చటేం కాదు.